సుమన్ భానుచంద్రని తీసుకురావటం. అలాగా సుమన్తో బాగా ఎక్కువ జర్నీ చేసినండి. ఓకే. బేసిక్గా సుమన్కి అప్పుడు అన్నీ చూస్తున్నటువంటి సారథి గారు బాగా అవుతాడు. దాంతో ఇప్పుడు ఆ సుమన్ కేసులో ఇరుక్కున్నప్పుడు కూడా మీరు ఆయన సహాయం చేశారా? మేజర్ పాత్ర నాదే. అవునా? అంటే సుమన్ 2 సార్లు అటాక్ చేసినప్పుడు ఆ 2 అటాక్ల్లో కూడా అయిపోవాల్సిన వాళ్ళలో నేను ఉన్నాను. జైలుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, కానీ వెళ్ళే స్టేజ్లో కానీ ఒకసారి తీసుకెళ్లారంట మిమ్మల్ని కూడా పోలీసు. అంటే ఎంక్వైరీ దీనికి అది చాలా విచిత్రమైన సంఘటన. అంటే మనకి ఎలా ఐడియాలు వస్తాయనేది లెటిన్లో పోయి దాక్కుంటే వాళ్ళు పై నుంచి ఎక్కి రానైనా పర్వాలేదు మీరు వస్తామంటే బాత్రూంలో దాక్కున్నారు. అంటే ఏం తెలీదు, అవతలకి ఎక్కడికో ఫోన్ చేసి చెప్పాలి. సారథి గారికి ఫోన్ చేసి ఇలా వచ్చారండి ఏం చేయాలని అడగాలంటే టైం ల్యాబ్స్ కావాలి. ఈ టైం బాత్రూమ్కి వెళ్ళారు, వెళ్ళి ఎంతసేపు రాకపోతే వాళ్ళు వచ్చేసారు కిటికీలో వచ్చి. కానీ సుమన్తో నేటి న్యాయం అనే సినిమాకి డైరెక్ట్ చేయాలి. సుమను ఆ పీక్లో జయసుధా సుహాసిని అంతా అయ్యి ఇంకొక 2 నెలల్లో అవద్ది అనగా సుమన్ ఇన్సిడెంట్ జరగటం అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగి అదే సుమన్ సినిమాకి ప్రొడ్యూసర్ అవటం. ఓకే. అంతకుముందు వేరేగా పార్ట్నర్లతో కలిసి మోహన్ బాబు గారితో శ్రీమతి కావాలనే సినిమా వల్లభనేని జనార్దన్ గారు మేము అందరం ఇది చేసిన బేసిక్గా బావగారు అనే సినిమా నాంది. అది ఒక పంచవర్ష ప్రణాళిక లాగా 7 సంవత్సరాల సినిమా అయింది. అది సుమన్ బయటికి రావటం, బయటకు వచ్చిన తర్వాత నుంచి అతను బిజీ అయితే మనోడి సినిమా కదా ఎప్పుడైనా చేయొచ్చులే అని పక్కన పెట్టడం. ఒక ఫేజ్కి నేను దాన్ని వదిలేసి మళ్ళీ బయటకు వచ్చేసి డబ్బింగ్ సినిమా చేశా, హంతకుడు అని. ఒక విచిత్రమైన ఘటన అది. ఆ హంతకుడికి ఆదివారం అమావాస్య రోజు ఓపెనింగ్ పూజ. తమిళ ఇన్ఫ్లుయెన్స్ అనుకోకుండా అమావాస్య మంచి రోజు కదా, ఆ విధంగా చేశాను. రిలీజు అలానే చేశాను. ఎవ్రీ ఇన్సిడెంట్ అమావాస్య వర్కౌట్ అవుతా వచ్చింది. సినిమా కూడా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అమావాస్య రోజే ప్రొజెక్షన్. ఒక్క షోలోనే అన్ని థియేటర్లు అన్ని సెంటర్లు అమ్మాను. అసలు ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బు మిగిలిన సినిమా నాకు అమావాస్య రోజు రిలీజ్ చేసినందుకు హంతకుడు. అప్పటి నుంచి నాకు ఎక్కువగా కొంచెం సెంటిమెంట్. ఇప్పటికీ అమావాస్యను ఫాలో అవుతున్నారా? అవుతాను. అవకాశం దొరికినప్పుడు ఇక్కడ ఎవరో అంటారు ఏమన్నా కానీ నేను కలిసి వచ్చింది అంతే. మంచిదే అది. కానీ ఇక్కడ హీరోలు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కదా. మనం పూజ చేసుకునేది మన పాటికి మనం చేసుకుంటాం. అఫీషియల్ ఒకటి ఉంటుంది, అన్అఫీషియల్ ఒకటి. ఓకే. అట్లా కూడా 2 పెడుతున్నారు ఇప్పుడు. చాలా జరుగుతుంటాయి. సో మొత్తానికి డైరెక్టర్ కాకుండా అక్కడ అయిపోయింది. ఇక అక్కడ నుంచి డబ్బింగ్ సినిమాలు, ఇంకా తర్వాత ప్రొడ్యూసర్గా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకు ఎవరూ పెద్ద కోఆపరేట్ చేసింది కాదు. నాకు నేనే కింద పడుతూ మీద పడుతూ లాక్కుంటా వస్తూ ఉండే టైంలో తోడు దొంగలు సినిమా అనే దాంతో జర్నీ చేశాం ఇక్కడికి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. హైదరాబాద్ బాగా కలిసి వచ్చింది జెన్యూన్గా చెప్పాలంటే. చెన్నై కంటే నిజ జీవితానికేమో చెన్నై ఉపయోగపడింది, వ్యాపారాలుగా కానీ బాగా బిజినెస్గా బాగానే. ఇప్పుడు మోహన్ బాబు వాళ్ళలాగా ప్రారంభంలో మీరు కష్టాలు పడ్డారా? తిండికి తిప్పలేక? అంటే ఒక చిన్న రియల్గా చెప్పాలంటే మీ ఆఫీస్ బాయ్ నాకు షెల్టర్ ఇచ్చాడు. జ్యోతి చిత్రంలో పనిచేసినటువంటి ఒక ఆఫీస్ బాయ్ నేను కలిసి ఒక రూమ్లో చెన్నైలో. అంటే మోహన్ బాబు గారి జర్నీతో వెళ్ళినా నేను పట్మని బయటకు వచ్చి ఇండివిజువల్గా అనే దాని మీద స్టార్ట్ చేస్తే నేను కుమార్ అని అప్పుడు అక్కడ చిత్ర ఆఫీస్లో ఉండేవాడు. మేమిద్దరం రూమ్మేట్స్. వాడి రూమ్లో తీసిపోయి ఆంధ్రజ్యోతి ఆఫీసు, సో అతని రూమ్లో ఉండేవాళ్ళ. అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్కి ఎన్ని సంవత్సరాలు? అప్ టు భరద్వాజ గారిని డైరెక్టర్ని చేసేదాకా చేస్తా వచ్చాను. మా అమ్మాయికి స్టార్ట్ కట్ట మాత్రం నేనే నేర్పా. ఓకే. ఆయన యాక్చువల్గా నన్ను డైరెక్ట్ చేయమని వచ్చాడు. ఒరే అంటే ఒక ఫేజ్లో ఆయనకి ఇండస్ట్రీ మీద చిరాకు పుట్టేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తే నేను మళ్ళీ బలవంతంగా చేసి అలిగి మా వదినప్పటికీ అంటుండేది కళ్యాణం ఎందుకయ్యా వదిలేయ ఆయనని.
లేదులే వదిన గారు అది అని చెప్పి ఇంట్లో ఇది చేసి మళ్ళీ మన్మ సామ్రాజ్యం సినిమా బేసిక్గా నన్ను డైరెక్టర్ నువ్వు చెయ్యరా ఉంటాను ఏదో పడదాం మళ్ళీ ఇది చేద్దాం అని అంటే అప్పుడే బాపినేడు గారు క్రాంతి కుమార్ గారు వీళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లుగా సక్సెస్ అవుతున్నారు ముందు నువ్వు కానీ అన్న తర్వాత మనం ఇది చేద్దాం అనే కార్యక్రమంలో ఇంకప్పుడు ఒక మహత్తరంగా స్టార్ట్ అయ్యాం ఆ సినిమాకి 5 హీరోయిన్లు సుహాసిని సుమలత ఆ సినిమా బేసిక్ గా అలానే అప్పట్లో ఇంతమంది హీరోయిన్లు ఉండేవాళ్ళు కాదు కదా ఆ సినిమాకి ఏంటంటే 5 హీరోయిన్లు కదా సార్ అది 5 హీరోయిన్లని అందరూ పెద్దవాళ్ళనే మేము అనుకుంది విజయశాంతి సుహాసిని సుమలత జయసుధ ఇలాగా అనుకుంది తర్వాత 5 కొత్త వాళ్ళతోనే పెట్టి తీయాల్సి వచ్చింది ఆ తీసిన దాంట్లో ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి లతాశ్రీ దుర్గా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ఎలా వస్తుంది మాలాశ్రీ కిన్నెర వీళ్ళందరూ ఆ సినిమాయే అలాగా అక్కడి నుంచి చేంజ్ అయ్యి కళా డాన్స్ మాస్టర్ని ఇంట్రొడ్యూస్ చేయటం కానీ రెహమాన్ హీరో మన రఘు సో అంటే ఇప్పుడు దాసరిని ప్లస్ మన భరద్వాజ ఇద్దరిలో ఉన్న ఈ టెంపర్మెంట్లు అన్నీ వచ్చినాయి బాగా నేర్చుకున్నట్టున్నారు అది ఎందుకంటే ఎడాపెడా మాట్లాడేస్తారు ఓపెన్ గానే ఒకటి నేను తప్పు చేశానంటే మాత్రం తప్పు అయిపోయిందని నేను సరెండర్ అవుతా తప్పు చేయకపోతే మాత్రం సమస్య లేదు వాడంతా తేల్చేదాకా మాత్రం నేను నిద్రపోరు అంతే ఎప్పుడన్నా తప్పైందని సరెండర్ అయింది ఉన్నాయా ఉన్నాయి ఒక్కోసారి ఎమోషనల్గా మాట్లాడి అంటే ఒకడికి ద్రోహం చేసేసి డబ్బు ఫైనాన్షియల్ అది మాత్రం లేదు అది మాత్రం ముందు అది నేర్చుకున్నాను సో డబ్బు ఒక్కడికి ఉపయోగపడటానికి ఫస్ట్ స్టెప్ మాత్రం మర్చిపోకూడదు అనేది నేను నేర్చుకుంది ఓకే అదే నా గుణపాఠం కూడా చెప్పింది నా డబ్బు చాలా బాగొట్టడానికి కారణం అదే అయింది ఓహో మీరు డబ్బు కూడా బాగొట్టుకున్నారా 2000 నేనుగా చెప్పాలంటే ఏంటంటే పెద్ద మొత్తంలోనే నా తోటి ప్రొడ్యూసర్లకు హెల్ప్ చేద్దామని మేజర్ డబ్బు పోగొట్టి ఒక 50 పోయిందా 50 కోట్లు 30 కోట్లు బాగుంటుంది 30 కోట్లు మీరు సినిమా ఇండస్ట్రీలో కోటి అంటే రూపాయి అంటారా మనకు ఆ దాపరికలం లేదు ఏది లేదు ఏదో భూదేవి కలిసి వచ్చింది యాక్చువల్గా 98 వరకు కానీ స్టెప్ ఎదిగేదానికి ఉపయోగపడిన వ్యక్తి హీరో రాజశేఖర్ ఓకే నేనేదో చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉంటే బొబ్బులి వంశం అనే సినిమా చేసేదానికి అదే ఒక కాంపిటీషన్లో ఆ సినిమాని అతను కోఆపరేట్ చేశాడు సినిమా రైట్స్ కొనేదానికి ఆ సినిమా తీసిన అతను నా ఫ్రెండ్ ఓకే అతని దగ్గర రైట్స్ కొనాలంటే అవతల ప్రొడ్యూసర్కి డబ్బు కట్టందే రాదు కానీ ఆ డైరెక్టర్ నాకు ఇవ్వాలని ఉంది నాకు హెల్ప్ చేసి నన్ను ఎదిగేదానికి పెద్ద సినిమా ప్రొడ్యూసర్ అయ్యేదానికి చేసిన వ్యక్తి అతను రెండోవాడు శ్రీహరి అతను శ్రీహరి దాంట్లో అతను నాతో దగ్గర డబ్బు కూడా తీసుకోకుండా పెద్ద కాస్టింగ్ తో నా సంస్థల్లో పెద్ద కాస్టింగ్ తో సినిమా తీసింది ఓకే అంటే అప్పుడు దాకా సినిమాలు తీశాను అందరూ అయిపోయి పీక్ ఎలిగేసి ఇంట్లో కూర్చుంటున్నారు అనే టైంలోనే వెళ్ళేవాడిని ఎవరి దగ్గర కూడా అంటే మన బడ్జెట్ లో సినిమా ఉంటది మన దీన్ని అని అలాగే రాజేంద్ర ప్రసాద్తో 9 సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్ ఆల్మోస్ట్ ఆల్ పీక్ అంతా ఎంజాయ్ చేసేసి హీరోగా బాగా డౌన్ అయిపోయి మార్కెటింగ్ లేని టైంలో స్టార్ట్ చేసి 9 సినిమాలు తీసాను రాజశేఖర్ గారితో ఎవరు చేయలేదు 5 సినిమాలు ఎందుకంటే అతనితో సెట్ అవ్వక నా వరకు బాగానే జీవిత ఇద్దరం నిజంగా వాళ్ళ సొంత బ్రదర్తో తను అలా ఉంటుందో లేదో కూడా